హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం ఏఎస్ రావు నగర్ సఖి ఫ్యాషన్స్లో ఉన్నాం. సో ఈరోజు మనతో పాటు ప్రొపరైటర్ రాజు గారు కూడా ఉన్నారు. ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ రాజు గారు, లాస్ట్ వీక్ చాలా డిఫరెంట్ కలెక్షన్ చూసాము. ఈ వీక్ ఎలాంటి కలెక్షన్ చూడబోతున్నాం? డిజైనర్ సారీ చూస్తాం మేడం. లైట్ వెయిట్, అందులో కూడా లేటెస్ట్ కలెక్షన్ చాలా వచ్చాయి. సో అవి చూద్దాం మేడం. ఓకే, సో ఫస్ట్ సారీ చూసేద్దామా? మేడం క్రేప్ మీద మంచి స్టోన్ వర్క్ తోటి డిజైన్ చేస్తారనమాట సారీ. మంచి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మేడం. దీనికి వచ్చేసి పైన మొత్తము ఒక బ్లాక్ కలర్ తోటి ప్యాచ్ వర్క్ చేసారు. అందులో కూడా మంచి సీక్వెన్స్ అనమాట, మల్టీ కలర్ సీక్వెన్స్ లాగా ఇచ్చేసి మేడం. రెడ్ అండ్ గ్రీన్ తో వచ్చేటట్టు టచ్ అప్ ఇచ్చారు. అందులో కూడా మళ్ళీ రెడ్ మీద మంచి ఒక ఫ్లవర్స్ డిజైన్ లాగా వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం. స్టోన్ టచ్ అప్ లాగా ఇచ్చేస్తున్నాం. మళ్ళీ కొంచెం మస్టర్డ్ లాగా డిజైన్ చేశారు. షోల్డర్ పార్ట్ పైన పార్ట్ అంతా మాత్రము ఒక గ్రీన్ కలర్ లో డిజైన్ వచ్చేస్తుంది. అందులో కూడా ఏంటంటే స్కట్ వర్క్ డిజైన్ లాగా బ్లాక్ కలర్ డిజైన్స్ వచ్చేసి అందులో కూడా అవుట్ లైన్స్ లో గోల్డ్ ఫిల్లింగ్ చేసేసారు. స్టోన్ వర్క్ లాగా చేశారనమాట. చాలా బాగుంటుంది మేడం సారీ. ఇది కట్ వర్క్ స్టైల్ లాగా వచ్చేస్తుంది సారీ. మిగతా పార్ట్ అంతా సేమ్ రెడ్ కలర్ తోటి హైలైట్ చేశారు. సో మనకి ఇక్కడ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది కదా, సారీ మొత్తం కూడా రెడ్ మీద కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది. దీన్ని క్రేప్ లో జాకార్డ్ అంటారు మేడం. మెటీరియల్ వచ్చేసి టోటల్ మనతో సీక్వెన్స్ మీద వర్క్ వస్తుంది మేడం. ఇదంతా మళ్ళీ సేమ్ కింద బార్డర్ కూడా చాలా సింపుల్ గా తీసుకున్నాం మేడం. సేమ్ బార్డర్ కింద బార్డర్ కూడా సేమ్ అలాగే తీసుకున్నాం అనమాట. మిర్రర్ వర్క్ వల్ల స్టోన్ వర్క్ వల్ల చాలా హెవీగా వస్తుంది మేడం. చాలా ఫాలింగ్ మెటీరియల్ అనమాట. షోల్డర్ మీద అంతా రెడ్ వస్తుంది మేడం. కుర్చీలోకి వచ్చేటప్పటికి గ్రీన్ ఇచ్చేస్తున్నాం అనమాట కంప్లీట్. సో మనకి ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి కంప్లీట్ గ్రీన్ కలర్ తీసుకున్నాం. క్రేప్ జాకార్డ్ మీద గ్రీన్ కలర్ ఇచ్చేస్తాం. ఎస్ మేడం. సారీ మొత్తం కూడా టోటల్ ఇలాగ వెళ్తుంది మేడం. కుర్చీల పాటకంతా మాత్రం ఓన్లీ గ్రీన్ వచ్చేస్తుంది. మిగతా సారీ మొత్తం మెరూన్ లోనే వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేస్తుంది. మనకి మిర్రర్ వర్క్ అండ్ బుట్టి వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ గ్రీన్ కలర్ మీద బ్రౌన్ ఇచ్చేస్తున్నాం అనమాట. జకార్డ్ బ్లౌజ్ ఇచ్చేసేసి అందులో కూడా స్టోన్ టచ్ అప్ లాగా మనము స్టోన్ వర్క్ కూడా ఇచ్చేస్తున్నాం అనమాట దీనికి. ఓకే, అండ్ పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు వచ్చేసి మంచి గ్రీన్ కలర్ మీద లాగా తీసుకుని మళ్ళీ సేమ్ డిజైన్ అనేది సేమ్ వర్క్ అనేది కంటిన్యూషన్ చేశారు. లైట్ వెయిట్ కూడా ఉంది, చాలా లైట్ వెయిట్ మేడం. ఫాలింగ్ మెటీరియల్ చాలా రిచ్ గా ఉంటుంది మేడం. పార్టీస్ వేర్. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకు 3800 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే, 3800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి ఇంగ్లీష్ కలర్ మేడం. మంచి గచ్చకాయ కలర్ అంటే మ్యాచింగ్ గా దానికి వచ్చి మంచి బేబీ పింక్ డిజైన్స్ తోటి ఇస్తుంది మేడం. ఇదంతా కంప్లీట్ పార్సీ వర్క్ వస్తుంది మేడం. ఆ పార్సీ వర్క్ లో కూడా మంచి లేటెస్ట్ డిజైన్ తీసుకున్నాం అనమాట. మంచి ఒక ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేటట్టు తీసుకున్నాము. సారీ మొత్తం కూడా సెల్ఫ్ జాకెట్ లాగా వస్తుంది మేడం. ఇది సెల్ఫ్ వీవింగ్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇదంతా అవుట్ లైన్స్ అంతా ఇలా ఇచ్చేస్తారు మేడం సారీ మొత్తము. దీని కిందకు వచ్చేటప్పటికి ఈ పింక్ అనేది ఇంకా హైలైట్ చేస్తా వచ్చేది మేడం. ఈ డిజైన్ అనేది వస్తుంది అనమాట. ఇదంతా కుర్చీల దగ్గర వచ్చేస్తుంది మేడం. మన షోల్డర్ మీద వచ్చేసినప్పుడు ఒక పార్ట్ లో మొత్తం ఈ డిజైన్ అనేది ఇలా వచ్చేస్తారు అనమాట. మంచి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చి దీనికి మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ మేడం. సేమ్ బార్డర్ అనేది కూడా కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నారు అనమాట. సారీ మొత్తం షోల్డర్ మీద అంతా ఇలాగే వెళ్తుంది మేడం. సేమ్ కుర్చీలో ఫ్రిల్స్ పార్ట్ వచ్చేటప్పటికి హాఫ్ డిజైన్ అనేది ఇచ్చేస్తున్నారు అనమాట. వేరియేషన్ కోసం హాఫ్ డిజైన్ ఇచ్చేస్తున్నారు. సారీ మొత్తం కూడా ఓవరాల్ ఇలాగే వెళ్తుంది మేడం. దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది జూట్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం అనమాట. ఓకే, సో జూట్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ లో తీసుకొని సెల్ఫ్ కలర్ కొంచెం షైనింగ్ లాగా వచ్చేస్తుంది. కాదు సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నారు. ఓకే, సో డిజైనర్ సారీ కాబట్టి మనకి పళ్ళు సెపరేట్ గా ఏమి ఉండదు మేడం. జస్ట్ ఈ పార్సీ వర్క్ బార్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూషన్ వచ్చేస్తుంది. ఓకే, ముఖ్యంగా కలర్ కాంబినేషన్ వల్ల సారీ ఇంకా హైలైట్ అవుతుంటుంది. ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 3200 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. 3200 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పైన షోల్డర్ మీద అంతా జస్ట్ ప్లెయిన్ లాగా వచ్చేసేసి ఒక బార్డర్ మాత్రం పై బార్డర్ మాత్రం కంప్లీట్ పార్సీ వర్క్ లాగా ఇచ్చేస్తున్నారు. అది కూడా మల్టీ కలర్ మీద ఇచ్చేస్తున్నారు. బ్లాక్ మీద కాబట్టి ఎటువంటి కలర్స్ వేసినా చాలా బాగుంటుంది. మంచి పింక్ అండ్ ఆరెంజ్ వచ్చేటట్టు, గ్రీన్ వచ్చేటట్టు, బ్రౌన్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాము. చాలా కలర్స్ వేస్తున్నాము. అందులో కూడా మధ్య మధ్యలో స్టోన్ టచ్ అప్ లాగా కొద్దిగా షైనింగ్ అవుతుండేటట్టు డిజైన్ చేస్తాం. దానికి ఒక చిన్న పట్టీ లాగా పింక్ కలర్ ఇచ్చేసి సిల్వర్ వర్క్ తోటి చిన్న టచ్ అప్ ఇచ్చేస్తున్నారు. సారీ కూడా మీకు బాగా గమనించినట్లయితే మంచి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది, సెల్ఫ్ ప్రింట్ వచ్చేస్తుంది. సెల్ఫ్ ప్రింట్ లో లైట్ గా మనకి అది షేడ్ అనేది కనబడుతూ ఉంటుంది అనమాట. మంచి ఫ్లోరల్ డిజైన్ లాగా వచ్చేస్తుంది. కింద బార్డర్ కూడా మంచి కట్ వర్క్ స్టైల్ లాగా తీసుకున్నాం మేడం. చాలా స్మాల్ బార్డర్ తోటి హెవీ లాగా చేశారు మేడం. మీరు బాగా గమనించినట్లయితే లైన్స్ లోనే పర్ల్స్ వర్క్ అండ్ సీక్వెన్స్ డిజైన్ వచ్చేటట్టు, మళ్ళీ కింద పింక్ కలర్ వచ్చేటట్టు బ్రైట్ కలర్ కాంబినేషన్ తోటి డిజైన్ చేశారు. చాలా సింపుల్ గా వస్తుంది. అండ్ ఈ బార్డర్ మనకి కంటిన్యూషన్ అవుతుంటుంది మేడం. కింద బార్డర్ అంతా మీకు సేమ్ కంటిన్యూషన్ చిన్న బార్డర్ తోటి హైలైట్ అవుతుంటుంది. ఇటువంటి సారీస్ కింద బ్లౌజ్ అనేది చాలా హెవీగా చేశాను. సో సారీ అంతా సింపుల్ గా ఉన్నప్పుడు బ్లౌజ్ చాలా హెవీగా ఉంటే హెవీగా చేశాను ఇది. సో బ్లౌజ్ అనేది ఒక సైడ్ అంతా మీకు
కంప్లీట్ హెవీ వర్క్ లాగా వచ్చేస్తుంది మేడం. ఓకే ఈ పార్ట్ అంతా మాత్రం బ్యాక్ కలర్ ఆల్రెడీ సీక్వెన్స్ లాగా షిమ్మర్ లాగా వచ్చేస్తుంది. ఇదంతా నెక్ డిజైన్ లాగా వచ్చేస్తుంది హ్యాండ్స్ కి వచ్చేసి. బ్యాక్ అండ్ ఫ్రంట్ డిజైన్ కూడా హెవీగా చేసుకుంటారు అనమాట. సో మన ఇష్టం మనం బ్యాక్ ఫ్రంట్ చూసుకొని చేసుకోవచ్చు. హ్యాండ్స్ కూడా ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ లాగా ఇచ్చేస్తున్నాను. ఓకే ఫుల్ హెవీ వర్క్ లాగా డిజైన్ చేస్తున్నారు. ఓకే సో 3/4 హ్యాండ్స్ పెట్టుకోవచ్చు లేదా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఈ బ్లాక్ కలర్ మీద గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చే హెవీగా వచ్చేటప్పుడు చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది. ఓకే అండ్ ఈ సారీ కాస్ట్ మేడం దీని కాస్ట్ వచ్చి మనకు 1600 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే సో 1600 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దాం. ఇది వచ్చి ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది మేడం. మంచి ఫ్లోరల్ డిజైన్ మేడం, చాలా బాగుంటుంది. దీనికి కూడా ఏంటంటే పైన మాత్రం ఒక చిన్న కలర్ ఆరెంజ్ కలర్ తోటి లేస్ లాగా ఇస్తున్నారు మేడం. కొద్దిగా మళ్ళీ కట్ వర్క్ స్టైల్ లాగా ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసి దానికి ఒక సిల్వర్ బార్డర్ అనేది ఇచ్చేస్తున్నారు అనమాట. సారీ మొత్తం షోల్డర్ పార్ట్ అంతా ఒక ఫ్లోరల్ డిజైన్ మీద ఇచ్చేస్తున్నారు. మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చేస్తున్నారు. సేమ్ కింద బార్డర్ కూడా సేమ్ సింపుల్ గానే ఇచ్చేస్తున్నారు మేడం. దీనికి సో కింద కూడా పైన ఏదైతే బార్డర్ తీసుకున్నా అదే బార్డర్ కంటిన్యూషన్ కింద కూడా ఇచ్చేస్తున్నారు. సో ఇదే బార్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూషన్ అవుతుంది. కుచ్చిళ్ళ పార్ట్కి వచ్చేటప్పటికి నెట్ డిజైన్ అనేది ఇచ్చేస్తున్నారు. సో ఇది హాఫ్ స్టైల్ మనకి హాఫ్ స్టైల్ వచ్చేస్తుంది. షోల్డర్ పార్ట్ అలా ఉంటుంది అండ్ కింద డిజైన్ చూసినట్టయితే మనకి మంచి నెట్ డిజైన్ మీద వచ్చేసి మంచి ఎల్లో కలర్ ఒక ప్యాచ్ డిజైన్ చేస్తున్నారు అనమాట. ఓకే సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నారు. సో కుచ్చిళ్ళకి వచ్చేటప్పటికి అంతా నెట్ డిజైన్ వచ్చేస్తుంది మేడం. Okay. ఇది సారీ వచ్చి పెట్టికోట్ తో పాటు ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే సో ఎందుకంటే ఇదంతా కూడా నెట్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లో ఉంది కాబట్టి పెట్టికోట్ కూడా వచ్చేస్తుంది. మనం పెట్టికోట్ కూడా ఇచ్చేస్తున్నాము. దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది కంప్లీట్ డిజైనర్ స్టైల్ ఇచ్చేస్తున్నాం మేడం. మంచి కాపర్ జరీ తోటి వచ్చేటట్టు వీవింగ్ చేస్తున్నారు అనమాట. దానికి వచ్చేసి హ్యాండ్స్ కూడా మంచి మస్టర్డ్ డిజైన్ ఇచ్చేస్తున్నారు అనమాట. సో ఫుల్ హ్యాండ్స్ కావాలన్నా చేసుకోవచ్చు. పెట్టికోట్ కూడా మీకు షేడెడ్ మీద వచ్చేస్తుంది మేడం. ఓకే మనం సో వైట్ అండ్ కింద మస్టర్డ్ వచ్చేటప్పటికి పెట్టికోట్ కూడా మనం మల్టీ కలర్ మీద ఇచ్చేస్తున్నాం, షేడెడ్ మీద ఇచ్చేస్తున్నాం అనమాట. చాలా డిఫరెంట్ గా ఇప్పుడు ఫ్లోరల్ ప్రింట్ డిజైన్ మనకి చాలా నడుస్తుంది కాబట్టి ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ మనకి 2100 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే సో 2100 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో ఉన్నాయి. అండ్ మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా నేను చూపించబోయే సారీకి కరెక్ట్ రేట్ గెస్ట్ చేస్తే చాలు. మీరు కూడా సఖీ ఫ్యాషన్స్ నుంచి ఒక అందమైన సారీని గెలుచుకోవచ్చు. నెక్స్ట్ సారీ చూసేద్దాం. ఈ సారీ మంచి గ్రీన్ కలర్ మేడం, చాలా బాగుంటుంది. మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అవుతుంటుంది. మంచి ప్యారెట్ గ్రీన్ కి క్రీమ్ కలర్ బార్డర్ తోటి డిజైన్ చేశాం మేడం. ఇది కంప్లీట్ పార్సీ వర్క్ అంటారు మేడం. ఆ పార్సీ వర్క్ మీద కూడా స్టోన్ టచ్ అప్ లాగా చేసుకుంటూ వస్తారు. మంచి పింక్ కలర్ ఒక బార్డర్ అనేది అటాచ్ చేశారు అనమాట. అందులో కూడా స్టోన్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. సారీ మొత్తం ఇట్లా డిజైన్స్ మీద ఇట్లా ఒక నెట్టెడ్ మీద మంచి డిజైన్ తోటి ఇట్లా వెళ్తుంది. సో నెట్ మీద మనకి ఇలా ఫ్లవర్ డిజైన్ తీసుకొని ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకొని గ్రీన్ అండ్ సిల్వర్ ఫిల్లింగ్ చేసుకుంటూ వచ్చేస్తాం మేడం. కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేశాను. ఓకే సో పైన ఏదైతే బార్డర్ ఉందో కింద కూడా అదే బార్డర్ సేమ్ బార్డర్ కంటిన్యూషన్ చేశాను. అండ్ ఇదే బార్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూషన్ మేడం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఈ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. సో సారీ మొత్తం కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే నెట్ మీద ఇదే డిజైన్ అన్నది కంటిన్యూషన్ అవుతుంది. దీనికి వచ్చి బ్లౌజ్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ లాగా తీసుకున్నాం మేడం. సో మొత్తం అంతా పింక్ తో బార్డర్ తీసుకున్నాం కాబట్టి మనం బ్లౌజ్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ తీసేసుకున్నాం అన్నమాట. దీని ఏదైనా ప్యాటర్న్ ఏదైనా పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. సో సారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది. అండ్ ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకు 3000 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే సో 3000 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి రాణి కలర్ కి బ్లాక్ అండ్ బ్లూ కలర్ తోటి మంచి కాంబినేషన్ ఇచ్చారు అనమాట. దీనికి కూడా వచ్చేసి పైన వచ్చి మంచి బ్లూ కలర్ తోటి సాటిన్ బార్డర్ లాగా అటాచ్ చేస్తారు మేడం. పైన కూడా అవుట్ లైన్స్ లాగా చిన్న గోల్డెన్ కలర్ లో టచ్ అప్ ఇస్తున్నారు. దీనికి వచ్చేసి కంప్లీట్ జాందాని ప్యాచ్ అంటారు మేడం. ఇది జాందాని ప్యాచ్ అనేది అటాచ్ చేస్తారు అనమాట. బ్లాక్ కలర్ గోల్డ్ వచ్చేటట్టు చాలా బాగా చేస్తారు అనమాట. షోల్డర్ మొత్తం ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది. షోల్డర్ మొత్తం 3/4 కంటిన్యూ అవుతుంది. సో ఈ బార్డర్ మనకి 3 సైడ్స్ కూడా ఇదే వర్క్ అనేది హైలైట్ అవుతుంది. దీనికి బార్డర్ అనేది చాలా హైలైట్ మేడం, చాలా షైనింగ్ అవుతుంటుంది, చాలా స్మూత్ ఉంటుంది. కుర్చీలకు వచ్చేటప్పటికి బనారస్ జార్జెట్ తీసుకున్నాం మళ్ళీ. సో కంప్లీట్ మనకి వేరియేషన్ పింక్ లోనే పింక్ కలర్ మనకి ఫ్రిల్స్ వచ్చేసరికి ఫుల్ డిజైన్ లాగా వచ్చేసినట్టు తీసుకున్నారు మేడం. సారీ మొత్తం కూడా బూటీస్ తోటి వెళ్తుంది అన్నమాట. ఓకే సో ఫ్రిల్స్ పార్ట్ మొత్తం కూడా ఈ బూటీస్ అనేది హైలైట్ చేసుకుంటుంటారు. సేమ్ బార్డర్ అనేది కూడా మనం కంటిన్యూషన్ చేసేసాం. అవుతుంది. సారీ అంతా ఇలా వచ్చేస్తుంది మేడం. దీని సేమ్ బ్లౌజ్ కూడా మీకు రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. దీనికి సో బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది, ప్లెయిన్ ఉంటుంది కాబట్టి సో ఈ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది మేడం. సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ గా ఇచ్చేస్తున్నారు అన్నమాట. సో ముఖ్యంగా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ మనకు 2500 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే 2500 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి షిమ్మర్ క్లాత్ మేడం, చాలా బాగుంటుంది. మంచి షైనింగ్ అవుతూ ఉంటుంది, లైట్ వెయిట్ వస్తుంది అన్నమాట. అండ్ షేడ్ కూడా మనకి షేడ్ కూడా కనబడుతుంది, లైట్ అండ్ డార్క్ వెళ్తుంది. దీని పైన అంతా సీక్వెన్స్ లాగా మంచి ఒక సిల్వర్ కలర్ తోటి సీక్వెన్స్ డిజైన్ ఇచ్చేస్తుంది. కొంచెం డిఫరెంట్ గా ఉండాలని దానికి
వచ్చి రెడ్ కలర్ తోటి డిజైన్ చేసాం. ఓకే షోల్డర్ పార్ట్ అంతా ఇట్లా డిజైన్ వెళ్తుంది మేడం, వేవ్స్ డిజైన్ లాగా వెళ్తుంది అనమాట. సారీ మొత్తం షేడెడ్ మీదగా వెళ్తుంది అనమాట. 3/4 లాగా సేమ్ అట్లాగే కంటిన్యూషన్ వచ్చేస్తుంది. కింద బార్డర్ కూడా చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నాం మేడం. మనం పైన షోల్డర్ మీద కొద్దిగా హెవీగా ఇచ్చాము, కింద బార్డర్ వచ్చేటప్పటికి గోల్డెన్ కలర్ అండ్ రెడ్ బార్డర్ సేమ్ లైన్స్ లాగా డిజైన్ వచ్చేటప్పుడు సింపుల్ బార్డర్ తీసుకున్నాం అనమాట. షోల్డర్ మీద మొత్తం కంటిన్యూషన్ గా ఇలాగే వెళ్తుంది మేడం. ఇటువంటి సారీస్ కింద బ్లౌజ్ అనేది చాలా హెవీగా ఇచ్చేస్తున్నాం అనమాట. సారీ మొత్తం ఓవరాల్ అంతా ఇలా వెళ్తుంది. సో దీనికి బ్లౌజ్ డిజైన్ వచ్చేటప్పటికి ఇలా డిజైన్ చేస్తున్నాం. సో సారీ అంతా కూడా సింపుల్ గా ఉన్న, బ్లౌజ్ చాలా హెవీగా చేశారు అన్నమాట. ఇది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ రెండు కూడా కంప్లీట్ హెవీ లాగా ఇచ్చేసారు. హ్యాండ్స్ కూడా మన నెట్ మీద చాలా కంప్లీట్ హెవీ డిజైన్ తీసుకున్నారు. ఓకే సో బ్లౌజ్ వల్ల సారీ ఇంకా హైలైట్ అవుతుంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 1500 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. సో 1500 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. సో 1500 రూపీస్ కి సారీ చాలా రీజనబుల్, ఎందుకంటే బ్లౌజ్ కూడా మనకి చాలా హెవీగా వస్తుంది కదా. ఓకే నెక్స్ట్ సారీ చూసేద్దాం. మంచి షేడెడ్ మేడం, చాలా బాగుంటుంది. మంచి ఇది కూడా షిమ్మర్ క్లాత్ మీద వచ్చేస్తుంది. దీనిపైన కూడా ఏంటంటే పైన సీక్వెన్స్ డిజైన్ లాగా ఇచ్చేస్తుంది మేడం. దానికి వచ్చి అవుట్ లైన్స్ వచ్చేటట్టు కొంచెం నెట్టెడ్ మీద డిజైన్ చేశారనమాట. ఇది 2 టైప్ ఆఫ్ బార్డర్స్ ఇచ్చారు మేడం. మంచి గోల్డెన్ అండ్ పింక్ కలర్ బార్డర్ వచ్చేటట్టు వేశారు. షోల్డర్ మొత్తము సారీ అంతా దీనికి షేడెడ్ మీద వెళ్తుంది. మంచి లెమన్ ఎల్లో మీద ఆరెంజ్ రెడ్ లాగా వెళ్తుంది అనమాట. సారీ కింద బార్డర్ కూడా సేమ్ అనమాట, కొంచెం హెవీగా ఇచ్చారు అనమాట. సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ గా వెళ్తుంది. సో ఈ బార్డర్ అనేది మనకి 3 సైడ్స్ కంటిన్యూషన్ అవుతుంటుంది. సారీ మొత్తం కూడా 3 కలర్ షేడెడ్ తోటి వెళ్తుంది మేడం. ఇటువంటి సారీస్ కానీ బ్లౌజ్ అనేది కంప్లీట్ హెవీగా ఇచ్చేసాం. సో సారీ అంతా అలాగే ఉంటుంది, కాకపోతే బ్లౌజ్ మనం చూసినాం కంప్లీట్ హెవీగా ఇచ్చేస్తారు అనమాట. మంచి బ్యాక్ అండ్ ఫ్రంట్ డిజైన్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం. సో బ్యాక్ ఫ్రంట్ మనకి నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ కూడా హెవీగా చేశారు, చాలా హెవీగా డిజైన్ చేశారు. ఓకే సో బ్లౌజ్ వల్ల సారీ ఇంకా హైలైట్ అవుతుంటుంది. అండ్ చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. చాలా లైట్ వెయిట్ మేడం, ఫాలింగ్ మెటీరియల్ అన్నమాట. ఇది అండ్ ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ మనకు 1600 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే సో 1600 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా. మంచి గ్రే మేడం, చాలా బాగుంటుంది. డార్క్ గ్రే కలర్ మీద మంచి గోల్డెన్ కలర్స్ తోటి డిజైన్ చేశారనమాట. దీనికి కూడా మేడం పైన అంతా పర్ల్స్ డిజైన్ వచ్చేస్తుంది మేడం. మంచి పర్ల్స్ డిజైన్స్ తోటి చేస్తాం. అవుట్ లైన్ అంతా పర్ల్స్ ఇచ్చేస్తున్నాము. బార్డర్ వచ్చేసి కంప్లీట్ ఒక గోల్డ్ కలర్ తోటి డిజైన్ చేశారు అనమాట. ఇది కూడా మంచి కట్ వర్క్ స్టైల్ లాగా పర్ల్స్ డిజైన్ చేసుకుంటూ స్టోన్ టచ్ అప్ చేసుకుంటూ వచ్చారు మేడం. ఓకే ఇది సో ఓన్లీ బోర్డర్ వల్ల ఇంకా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది మేడం. యాక్చువల్ గా దీనికి 3 సైడ్స్ కూడా అలాగే కంటిన్యూషన్ వచ్చేస్తుంది. పళ్ళు మాత్రం వచ్చేటప్పటికి గ్రే కలర్ మీద మంచి సాటిన్ క్లాత్ లాగా ఇచ్చేస్తుంది మేడం. మంచి లైట్ వెయిట్ సాటిన్ క్లాత్ లాగా ఇచ్చేస్తున్నాము. సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేసేస్తుంది. 3 సైడ్స్ కంటిన్యూ చేస్తున్నారు. షోల్డర్ మీద అంతా గ్రే వచ్చేటప్పటికి కుర్చీలకు వచ్చేటప్పటికి మంచి గోల్డెన్ కలర్ షిమ్మర్ తోటి డిజైన్ చేశారు అనమాట. సో మంచి క్రీమిష్ వైట్ కలర్ లో తీసుకొని అంతా కూడా షిమ్మర్ డిజైన్ కాబట్టి మనకి బాగా షైనీగా, చాలా షైనింగ్ అవుతుంటుంది. దీనికి కింద బార్డర్ కూడా మనం ఇట్లా ఫ్లవర్స్ డిజైన్ ప్యాచ్ చేస్తాం అన్నమాట. ఓకే సో ప్యాచ్ ఫ్లవర్ డిజైన్ టైప్ తీసుకొని ఇందులో అంతా కూడా మనకి స్టోన్ పర్ల్ వర్క్ అంతా కూడా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేసేస్తారు అన్నమాట. షోల్డర్ మీద కుర్చీలకు అంతా వచ్చేటప్పటికి షిమ్మర్ మీద హెవీగా వచ్చేస్తుంది. ఓకే దీనికి వచ్చి బ్లౌజ్ మాత్రం కంప్లీట్ డిజైనర్ వేర్ ఇచ్చాము. సో కంప్లీట్ బ్లౌజ్ అంతా కూడా మనకి హైలైట్ చేసి మంచి నెక్ డిజైన్ లాగా చేశారు. డిజైన్ ఇచ్చేసి మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చేసారు. అండ్ హ్యాండ్స్ కూడా మనకి బ్లాక్ కలర్ తోటి డిజైన్ చేశారు. సో కాంబినేషన్ కూడా చాలా బాగుంది. గ్రే అండ్ క్రీమ్ కలర్ వైట్ కాంబినేషన్. చాలా బాగుంది. అండ్ బోర్డర్స్ వల్ల చాలా హైలైట్ అవుతుంది. సో ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 3400 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓకే సో సారీ చూడడానికి చాలా బాగుంది, ముఖ్యంగా కలర్ కాంబినేషన్ కానీ దీని వల్ల చాలా హైలైట్ అయింది. సో ఒక్కసారి మానిక్విన్ కి కూడా కట్ చూద్దామా. షూర్ మేడం. సో వ్యూయర్స్, డిజైనర్ శారీలో హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ చూసాం కదా, ఇప్పుడు కట్టి కూడా చూస్తున్నాం. కడితే ఇంకా బాగుంది. సో పైన బార్డర్ చూసినట్టయితే మనకి కంప్లీట్ పర్ల్తో ఫినిషింగ్ ఇచ్చారు అవుట్లైన్ అంతా. అండ్ ఈ బార్డర్ అనేది చాలా హైలైట్ చేశారు. సో పై బార్డర్ మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ ఒక జరీతో ఫిల్లింగ్ ఇచ్చారు. అండ్ ఆ కింద కూడా మనకి ఇంకో బార్డర్ తీసుకున్నారు. సో ఇలా 2 టైప్ బార్డర్తో హైలైట్ చేశారు. అండ్ ఈ కింద బార్డర్లో కూడా మనకి కంప్లీట్ ఫ్లవర్ డిజైన్ తీసుకొని అందులో పర్ల్ డిజైన్, స్టోన్ డిజైన్తో ఫిల్లింగ్ చేసి చాలా హైలైట్ చేశారు. సో పై పార్ట్ అంతా కూడా ఇంత హెవీగా ఉంటుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ సెల్ఫ్తోనే డిజైన్ అన్నది, ఈ ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేస్తారు. సో బ్లాక్ మీద మనకి గ్రే కలర్ డిజైన్తో మిడిల్ పార్ట్ అంతా కూడా ఇంతే హైలైట్ అవుతుంది. అండ్ కింద బార్డర్ కూడా మనకి యాస్టేజ్ పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. డిజైనర్ శారీ కాబట్టి మనకి సపరేట్గా పళ్ళు ఏముండదు. ఇదే బార్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ డిజైన్ కూడా మనకి షోల్డర్ పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద చూస్తే కంప్లీట్ కాంట్రాస్ట్గా మనం షిమ్మర్లో క్రీమ్ కలర్ తీసుకున్నాం.
సో ఫ్రిల్స్ అంతా కూడా మనకి ఇలాగే ప్లెయిన్గా కంటిన్యూ అవుతుంది. అండ్ కింద మనం చూసుకున్నట్టయితే ఒక ప్యాచ్ వర్క్ డిజైన్లో ఇచ్చారు. సో ఆ ప్యాచ్ వర్క్లో కూడా మనకి పర్ల్ స్టోన్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ ఆ కింద బార్డర్ కూడా యాస్టీస్ మనకి పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ మనకి కింద వరకు కూడా కంటిన్యూ అవుతుంది. సో శారీ మొత్తానికి కడితే చాలా బాగుంటుంది. ఈ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఇంకా బాగుంది. క్రీమ్ కలర్ మీద డార్క్ బ్లూ కలర్ తోటి డిజైన్ తీసుకున్నాం. ఈ థ్రెడ్ వర్క్ కూడా దీంట్లో సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చేస్తుంది మేడం. పైన అంతా స్టోన్ టచ్ అప్ మీద వచ్చేస్తుంది మేడం. ఇదంతా మంచి స్టోన్ మీద వచ్చేస్తుంది. జార్జెట్ వచ్చి ప్యూర్ జార్జెట్ మీద వచ్చేస్తుంది. అందులో వైట్ స్టోన్ టచ్ అప్ వస్తుంది. మిడిల్ పార్ట్ మాత్రం ఒక మంచి డిజైన్స్ తోటి ఇలా వస్తుంది. మంచి ప్రింటెడ్ డిజైన్ వచ్చేస్తుంది అనమాట. ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేస్తుంది. మంచి మల్టీ కలర్ డిజైన్ చేసాము. కింద పార్ట్ వచ్చేటప్పటికి పర్ల్స్ డిజైన్ ఇచ్చేస్తుంది. పర్ల్ డిజైన్ ఇచ్చారు. పైన స్టోన్ వస్తుంది. కింద వచ్చేది పర్ల్స్ వచ్చేస్తుంది. సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేస్తారు. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది మేడం. ఓకే సో చాలా డిఫరెంట్ కాంబినేషన్. చాలా డిఫరెంట్ కాంబినేషన్. సారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూషన్ వెళ్తూ ఉంటుంది మేడం. బ్లౌజ్ మాత్రము కంప్లీట్ బ్లూ కలర్ మీద హెవీ డిజైన్ లాగా ఇచ్చేస్తున్నాం అన్నమాట. సో మనం బ్లూ కలర్ బార్డర్స్ తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ కూడా చాలా హెవీగా బ్లూ కలర్ మీద డిజైన్ ఇచ్చేసారు. కంప్లీట్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా బాగుంటుంది. ఈజీ మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. ఓకే అండ్ ఈ సారీ దీని కాస్ట్ వచ్చి మనకు 2200 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే 2200 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ మనకి కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందా? యా మేడం, మేము ఈ ప్రోగ్రామ్ లో ఏమైతే సారీస్ చూపించగలుగుతామో అవి క్లియర్ ఫోటోస్ తోటి మేము వాట్సాప్ చేయగలుగుతాము. సో మీరు ఏదైతే సారీ నచ్చుతుందో దాన్ని మనం పంపించగలిగితే త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడికైనా మేము కొరియర్ చేస్తాం మేడం. ఓకే అండి నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి టమోటా రెడ్డిష్ కలర్ మేడం, చాలా బాగుంటుంది. ఇది కూడా మనకి షేడ్ లో కంటిన్యూ అవుతుంది. ఇది కూడా షేడెడ్ కంటిన్యూషన్ అవుతుంది మేడం. పైన మొత్తం మంచి గోల్డెన్ కలర్ లాగా డిజైన్ తీసుకున్నాం. అందులో కూడా మంచి రెడ్ కలర్స్ తోటి రెడ్ అండ్ గోల్డ్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం అనమాట. మంచి స్కట్ వర్క్ స్టైల్లో వచ్చేస్తుంది. పైన అంత సారీ ఎంత ఏంటంటే స్టోన్ టచ్ అప్ వచ్చేస్తుంది. ఇదంతా సెల్ఫ్ స్టోన్ లాగా వచ్చేస్తుంది. అది షైనింగ్ అవుతూ ఉంటుంది మనకు. కింద బార్డర్ అనేది కంప్లీట్ థ్రెడ్ వర్క్ తోటి డిజైన్ ఇలా చేశాను. దీని సారీ ఎంత హైలైట్ ఏంటంటే ఈ బార్డర్ అనేది చాలా హైలైట్ అవుతుంటుంది. మంచి థ్రెడ్ తోటి డిజైన్ తీసుకుంటూ ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకున్నాం అనమాట. స్టోన్ వర్క్ కూడా చేసేసి సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేశారు. సారీ మొత్తం కూడా షేడెడ్ మీద వెళ్తుంది మేడం. ఇలాగే వెళ్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే చాలా స్మూత్ గా ఉంటుంది. ప్యూర్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చేస్తుంది మేడం. సో బ్లౌజ్ కూడా మనకి చాలా హెవీగా సేమ్ బార్డర్ లో ఏదైతే హెవీగా చేసామో బ్లౌజ్ లో కూడా సేమ్ అదేగా హెవీగా తీసుకుంటున్నాం అన్నమాట. దీనికి సో మనకి ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ చేసుకోవచ్చు. సో సారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. చాలా లైట్ వెయిట్ వస్తుంది. కలర్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ అయింది. అండ్ ఈ సారీ కాస్ట్ ఎంత? అంటే దీని కాస్ట్ వచ్చి మనకి 3100 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే 3100 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి గ్రే కలర్ మీద బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం మేడం. దీనికి వచ్చేసి కూడా పైన అంతా ఒక ప్లెయిన్ లాగా బార్డర్ ఇచ్చేసాం మేడం. అందులో కూడా అంతా జరీ వర్క్ తోటి హెవీ చేసాం అనమాట. సారీ మొత్తం కూడా బుటీస్ తోటి వెళ్తుంది మేడం. ఆ బుటీస్ మధ్యలో కూడా మీనా వర్క్ లాగా బ్లాక్ కలర్ టచ్ చేస్తున్నాం అనమాట. సారీ మొత్తం కూడా ఇలాగే వెళ్తుంది మేడం. షోల్డర్ అంతా ఇలా వస్తుంది. కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేసేస్తాం. పైన ఏదైతే బార్డర్ ఉందో కింద బార్డర్ కూడా చేసేసాము. అండ్ ఇదే బార్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ వెళ్తుంది అనమాట. సారీ కూడా ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం. ఓకే ఇది బ్లౌజ్ అనేది బ్లాక్ లో ఇచ్చేస్తున్నాం అనమాట. దీనికి సో కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్ కి మనం సేమ్ బార్డర్ అయితే కంటిన్యూ చేసుకున్నాం. అండ్ బ్లాక్ కాకుండా దీనికి గోల్డ్ కలర్ బ్లౌజ్ ప్రిఫర్ చేసిన చాలా బాగుంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ మనకు 1000 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. సో 1000 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి క్రేప్ మీద వచ్చేస్తుంది మేడం, వైట్ కలర్. అందులో కూడా ఏంటంటే వైట్ చాలా ప్లెజెంట్ గా ఉంటుంది మేడం. మెటీరియల్ మొత్తము చాలా లైట్ వెయిట్ వస్తుంది. ఫాలింగ్ మెటీరియల్ అన్నమాట. ఇదంతా సెల్ఫ్ వివింగ్ మీద వచ్చేస్తుంది మేడం. ఒక సెల్ఫ్ ప్రింటెడ్ లాగా డిజైన్ వచ్చేస్తుంది. పైన బార్డర్ మొత్తం గోల్డెన్ కలర్ తీసుకున్నాము. 2 కలర్స్ డిజైన్స్ తీసుకున్నాము. మంచి లైటిష్ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ డిజైన్ తీసుకొని మంచిలో గోల్డెన్ లాగా ఇచ్చి అవుట్లైన్ హెవీ చేశారనమాట. షోల్డర్ అంతా ఇలా వస్తుంది మేడం. కింద బార్డర్ అనేది కంప్లీట్ ఒక ఫ్లోరల్ డిజైన్ ప్యాచ్ ఇచ్చేసాం అనమాట. వైట్ కలర్ కి మంచి పీచ్ కలర్ లాగా డిజైన్ చేసాం. కొంచెం షైనింగ్ వచ్చేటట్టు ఇంకో డిజైన్ ఇంకో ప్యాచ్ కూడా చేసాం మేడం. సో ఇందులో మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ లాగా హైలైట్ చేసుకుంటూ వచ్చాం. దీన్ని కూడా చిన్న బార్డర్ మీద ఇచ్చినప్పటికి షైనింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే అవుతుంది మేడం. దీనికి పళ్ళు కూడా చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నాం. సో పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ మనం పళ్ళులో కూడా హెవీగా ఇచ్చేస్తున్నాం అనమాట. సారీ మొత్తం కూడా ఇలాగే వెళ్తుంది మేడం. కంటిన్యూషన్ గా ఇలాగే వెళ్తుంది. స్టార్టింగ్ ఎండింగ్ వరకు అనేది డిజైన్ అనేది కంటిన్యూషన్ అవుతుంది అనమాట. దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఇస్తున్నాం మేడం. మంచి డిజైనర్ వేర్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. సో దీనికి డిజైనర్ వేర్ బ్లౌజ్ ఇస్తున్నారు. yes ma'am, ఇట్లా వచ్చేస్తుంది మేడం. మంచి రెడీమేడ్ పీచ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి హెవీగా చేశారు అన్నమాట బ్లౌజ్. సో ఇది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ కూడా ఇలాగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ బ్లౌజ్ వల్ల సారీ ఇంకా హైలైట్ అవుతుంది.
అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 2500 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో ఈ సారీ కాస్ట్ విత్ డిజైనర్ బ్లౌజ్ మనకి 2500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఈ సారీ స్పెషల్ కూడా ఏంటంటే పైన వచ్చేసి మంచి గోల్డెన్ కలర్ తోటి లైన్స్ లాగా తీసుకున్నాం మేడం. ఇదంతా కంప్లీట్ వీవింగ్ మీద వచ్చేస్తుంది. ఒక డిజైన్ బుటీ స్టైల్ లాగా డిజైన్ తీసుకున్నాం మేడం. దాంట్లో కూడా కొంచెం పెద్ద బార్డర్ లాగా మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చేటట్టు టచ్ తీసుకున్నాం. సారీ మొత్తం ఏంటంటే బుటీ స్టైల్ వెళ్తుంది మేడం. ఇదంతా షోల్డర్ పార్ట్ అన్నమాట. మంచి బ్లూ కలర్ మీద సిల్వర్ వచ్చేటట్టు సిల్వర్ వర్క్ తోటి డిజైన్ తీసుకున్నాం. కింద బార్డర్ కూడా సేమ్ అనేది సేమ్ కంటిన్యూషన్ బార్డర్ వచ్చేస్తుంది అన్నమాట. ఇదే బార్డర్ మనకి త్రీ సైడ్స్ కంటిన్యూషన్ ఉంది. షోల్డర్ మొత్తం మీద బ్లూ కలర్ బుటీస్ తోటి వచ్చేస్తుంది. మన కుర్చీలోకి వచ్చేటప్పటికి కంప్లీట్ సిల్వర్ వర్క్ తోటి డిజైన్ తీసాను. ఓకే, సో ఇదంతా కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అన్నమాట. మంచి బ్లూ కలర్ కి మంచి యాష్ కలర్ షిమ్మర్ లాగా వచ్చేటప్పటికి చాలా హైలైట్ అవుతుంది. సేమ్ బార్డర్ కూడా మన కంటిన్యూషన్ చేసేస్తున్నాం. మనకి మొత్తం కూడా మ్యాంగో డిజైన్ లాగా చేసుకున్నాం. సేమ్ బార్డర్ కంటిన్యూషన్ చేస్తున్నాం. మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ చాలా హెవీగా వస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, బ్లౌజ్ కూడా దీనికి వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి ఇచ్చేస్తున్నాం మేడం. దీనికి వచ్చి ఇంకొక డిజైనర్ బ్లౌజ్ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట. ఇట్లాంటి డిజైనర్ బ్లౌజ్ కూడా ఒకటి క్రియేట్ చేస్తున్నారు మేడం. మంచి ఓకే, సో సారీలో ఇచ్చిన బ్లౌజే కాకుండా మీరైతే డిజైనర్ బ్లౌజ్ క్రియేట్ చేశారు. సేమ్ మనకి గోల్డ్ అండ్ బ్లూ కలర్ లోనే తీసుకున్నారు. సో ఇది మనకి ఫ్రంట్ అండ్ వస్తుంది, బ్యాక్ డిజైన్ ఇట్లా రౌండ్ డిజైన్ వచ్చేస్తుంది. సో బ్యాక్ అంతా కూడా ఇలా రౌండ్ డిజైన్. yes ma'am. సో డిజైనర్ బ్లౌజ్ తో సారీ ఇంకా హైలైట్ అవుతుంది. yes ma'am. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ కూడా మనకి 2400 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో విత్ డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ కాస్ట్ 2400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి పింక్ కలర్ మేడం, చాలా బాగుంటుంది. మెయిన్ వచ్చి కలర్ కాంబినేషన్ దీనికి హైలైట్ అవుతుంది మేడం. మంచి బేబీ పింక్ కలర్ మీద గ్రీన్ కలర్ ఫ్లవర్స్ తోటి డిజైన్ తీసుకున్నాము. పైన వచ్చి 2 టైప్ ఆఫ్ డిజైన్స్ ఇస్తున్నాం మేడం. చిన్న బార్డర్స్ తోటి డిజైన్ చేసేసి షోల్డర్ పార్ట్ అంతా ఇట్లా డిజైన్ వెళ్తుంది మేడం. మంచి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తోటి ఫ్లవర్ వచ్చేటట్టు గ్రీన్ అండ్ మిగతా పార్ట్ అంతా పింక్ వచ్చేటట్టు హైలైట్ చేశారు అనమాట. కింద కూడా సేమ్ బార్డర్ తోటి చిన్న బార్డర్ తోటి డిజైన్ చేసేసాం. సో మధ్యలో అంతా కూడా చాలా హెవీగా ఉంది కాబట్టి బార్డర్ మనం చాలా సింపుల్ గా తీసుకున్నాం. పళ్ళు పార్ట్ అంతా హెవీగా వచ్చేస్తుంది. కుచ్చుల పార్ట్కి వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ మీద వచ్చేస్తుంది. సారీ అంతా షేడెడ్ లాగా వచ్చేస్తుంది. పైన అంతా కూడా బేబీ పింక్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. కుచ్చులకు వచ్చేటప్పుడు గ్రీన్ అండ్ పింక్ వచ్చేటట్టు తీసుకున్నాం అనమాట. ఇంకా కుచ్చులకు వచ్చేటప్పటికి అంతా కూడా బుట్టి స్టైల్ అనేది ఇచ్చేస్తున్నాం అనమాట. మంచి పార్సీ వర్క్ బుట్టి స్టైల్ లో ఇచ్చేస్తున్నాం. తీసుకొని హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లాగా ఇచ్చేసి కంటిన్యూషన్ చేసేస్తారు. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది మేడం. దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది జాకార్డ్ స్టైల్ లాగా ఇచ్చేస్తున్నాం మేడం. మంచి గ్రీన్ కలర్ తోటి జాకార్డ్ స్టైల్ గా వచ్చేటట్టు డిజైన్ చేస్తున్నాం. సారీ అంతా ఇలా వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఫాలింగ్ మెటీరియల్ ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 2200 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, 2200 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? మంచి రెడ్ కలర్ తోటి 3 కలర్స్ ప్యాచెస్ లాగా తీసుకున్నాం. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేస్తుంది. ఇది వచ్చేసి పైన రెడ్ కలర్ సాటిన్ బార్డర్ లాగా అటాచ్ చేసాం మేడం. దానికి కూడా ఒక గోల్డెన్ కలర్ అండ్ కొద్దిగా లైటింగ్ షైనింగ్ అయ్యేటట్టు బార్డర్ అనేది అటాచ్ చేశారు. పైన బార్డర్ అంతా మీకు ప్లెయిన్ కలర్ మీద వచ్చేస్తుంది, రెడ్ కలర్ వస్తుంది. కింద బార్డర్ మాత్రము ఒక వైట్ కలర్ ప్యాచ్ లాగా తీసుకున్నాం మేడం. మిడిల్ కింద వచ్చేసి బ్లాక్ మీద బ్లూ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం అనమాట. మెయిన్ వచ్చి 3 కలర్స్ కాంబినేషన్ చాలా హైలైట్ అవుతుంది. సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చేసేసారు మేడం. సారీ కూడా మొత్తం ఓవరాల్ అంతా కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు అనేది డిజైన్ కంటిన్యూషన్ అవుతుంది. బ్లౌజ్ మాత్రం రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేస్తాం, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం అనమాట. ఓకే, సో బ్లౌజ్ మనకి కంప్లీట్ ప్లెయిన్ రెడ్ తీసుకొని హ్యాండ్స్ కి బార్డర్ అనేది కంటిన్యూషన్ చేస్తాం. సో ముఖ్యంగా ఈ 3 కలర్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ అయింది. బ్లూ, రెడ్ అండ్ మనకి కొంచెం క్రీమిష్ కలర్ తో చాలా హైలైట్ అయింది. అండ్ ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 1500 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఓకే, సో 1500 రూపీస్ కి సారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్ చూసారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి ఏఎస్ రావు నగర్ సఖీ ఫ్యాషన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూసాం. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసాం కదా, ఈ రోజు సఖీ ఫ్యాషన్స్ లో చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ ని, మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై.